ఒక నగరం నిద్రలోకి జారిపోనుంది. మరో నగరం నేలలోకి మునిగిపోతుంది. మన కళ్ల ముందే పెద్ద పెద్ద కట్టడాలు కుప్పకూలిపోతాయి. న్యూయార్క్ నుంచి హ్యూస్టన్ వరకు, సీటెల్ నుంచి డెన్వర్ వరకు మనం నిర్మించుకున్న మహానగరాలను మనమే కూలుస్తున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీని వెనుక అసలు కారణమేంటి? ఎందుకు మన నగరాలు మాయమవుతున్నాయి? వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ఓ పరిశోధన జరిగింది. శాటిలైట్ ఆధారిత రాడార్ టెక్నాలజీ ద్వారా భూమిలో ఎక్కడ ఎలా మార్పులు జరుగుతున్నాయో చాలా స్పష్టంగా గుర్తించారు పరిశోధకులు. న్యూయార్క్, షికాగో, సీటెల్, డెన్వర్ లాంటి నగరాలు సగటున ప్రతి ఏడాది 2 మిల్లీమీటర్లు భూమిలోకి కూరుకుపోతున్నాయి. బయటకది పెద్ద విషయం అనిపించకపోయినా అది శాశ్వతంగా భవనాల భద్రతను దెబ్బతీస్తోంది. కొన్ని నగరాల్లో, ముఖ్యంగా టెక్సాస్లోని హ్యూస్టన్ లాంటి ప్రాంతాల్లో ఈ వేగం 5 మిల్లీమీటర్ల నుంచి 10 మిల్లీమీటర్ల వరకు పెరిగింది. మనం వేసుకున్న బోర్ల ద్వారా భూమిలో నీటిని అధికంగా పీలుస్తున్నాం. దీని కారణంగా భూమిలో ఉండే చిన్న చిన్న ఖాళీలు కుదించుకుంటున్నాయి. ఆ ఖాళీలను భూమి భరించలేక కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను శాస్త్రీయంగా సబ్సిడెన్స్ అంటారు. ఇది మన కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, కానీ అంతర్గతంగా భూమిని దిగజారుస్తూ ఉంటుంది. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, నగరాల విస్తరణ, పెద్ద పెద్ద భవనాల నిర్మాణం లాంటివి భూమిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల భవనాలు, రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణ సమయంలో స్థిరంగా ఉన్న భూమి ఇప్పుడు కదులుతోంది. అది ఎంత మెల్లగా జరిగినా ఆ ప్రభావం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి భూమి కిందకి జారిపోయిన తర్వాత దాన్ని మళ్లీ పైకి తీసుకురావడం అసాధ్యం. ఇక ఇది కేవలం అమెరికాకే పరిమితమా అనేది అసలైన ప్రశ్న. ఇక ఇలా ప్రతి ఏడాది మిల్లీమీటర్ల లెక్కన భూమి దిగిపోతూ ఉంటే ఒక దశలో అది మన జీవన విధానాన్నే కదిలించేస్తుంది. చిన్న మార్పులు మొదట కనిపించవు, కానీ కాలక్రమేణా అవి పెద్ద విపత్తులకు దారితీస్తాయి. ఒక చిన్న బిల్డింగ్ కుంగడం అంటే అది కేవలం ఆ ఒక్క భవనానికే పరిమితం కాదు. దాని చుట్టూ ఉన్న రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ లైన్స్ లాంటివి ఎఫెక్ట్ అవుతాయి. ఇలా ఒక్కో ప్రాజెక్టు కూలిపోయినప్పుడు ప్రభుత్వాలకు ఖర్చులు రెట్టింపు అవుతాయి. మరోవైపు భూమి దిగిపోతున్న వేగానికి వర్షాలు, తుపాన్లు, భూకంపాలు తోడైతే నగరాల్లోని తక్కువ ఎత్తు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనివార్యం. ఇక ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. మనం నిర్మించే ప్రతి కొత్త బిల్డింగ్, ప్రతి కొత్త ఫ్లైఓవర్, ప్రతి మెట్రో ప్రాజెక్ట్ భూమిపై మరింత ఒత్తిడి పెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన మట్టిని తవ్వుకుంటూ మన పతనాన్ని మనమే రచించుకుంటున్నాం. ఇది ఇప్పుడు మొదలైన కథ కాదు. ఇది సంవత్సరాలుగా సాగుతున్న మౌన సంహారం. కానీ ఇప్పుడు అది కంటికి కనిపించి చెవులకు వినిపించే స్థాయికి చేరింది.